సో స్టూడెంట్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారండి. సో కాబట్టి మన వీడియోలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు మిగిలాయో తెలుసుకుందాం. సో ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో వేకెంట్ సీట్స్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వచ్చు, వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేసేయండి, ఓకే. సో మీకు ఇష్టమైన బ్రాంచ్, మీకు ఇష్టమైన కాలేజ్, అది ఏ కాలేజ్ అయినా సరే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి, ఓకేనా. సో ఇలాంటి అప్డేట్స్ ఫ్యూచర్లో కూడా మీకు తెలుసుకోవాలనుకునే కనుక మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముఖ్యంగా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. చూడండి, సో ఇది ఏపీ ఈసెట్ అడ్మిషన్స్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. సో అందుకంటే ముందు మనము నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ తెలుసుకుందామండి. సో ఇక్కడ చూడండి, ఓకే, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూడండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీరు ఓపెన్ చేసుకుంటే కనుక సో మనకి నంబర్ ఆఫ్ కాలేజెస్ 244 కాలేజెస్ అయితే ఉన్నాయి. 244 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 244 కాలేజెస్తో మీకు ఇష్టమైన కాలేజు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో నేను చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఏడిటిపి కాలేజ్ కోడ్ అనమాట. ఇది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం. సో ఈ కాలేజ్లో నాకు వేకెంట్ సీట్స్ సెకండ్ ఫేజ్కి ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలనుకునే కనుక చూడండి, ఈ లింక్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఏడిటిపి లింక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి. సో ఆ కాలేజ్లో మొత్తానికి మనకు ఒక 10 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 10 బ్రాంచెస్. ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆ కాలేజ్లో మొత్తం 18 సీట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ సెకండ్ ఫేజ్కి ఒకే ఒక సీట్ మిగిలింది అనమాట. రిమైనింగ్ 17 సీట్స్ ఫస్ట్ ఫేజ్లో ఫిలప్ చేసేస్తారు. కోర్స్ ఫీజు వచ్చేసి 56,210 రూపీస్, ఓకే. నెక్స్ట్ అదే కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్. సో టోటల్ మనకు 8 సీట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక చూడండి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ 0, అంటే మొత్తం 8కి 8 ఫిలప్ చేసేస్తారు. సెకండ్ ఫేజ్కి సివిల్ ఇంజనీరింగ్ అయితే ఏమీ సీట్లు లేవు. చూడండి ఇక్కడ అవన్నీ జీరోనే. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఏ అయితే ఒక సీట్ అయితే ఉంది సెకండ్ ఫేజ్కి. అలాగే పెట్రోలియం టెక్నాలజీ 4 సీట్లు అయితే ఉన్నాయి ఈ కాలేజ్లో. సో ఈ విధంగా మీకు ఇష్టమైన కాలేజ్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవడము, ఇక్కడ మనకు కాలేజ్ లిస్ట్ అయితే చూపిస్తుంది, ఆ కాలేజ్ చూస్ చేసుకోవడం, ఆ కాలేజ్ ఓపెన్ చేసుకునే కనుక మనకు డేటా మొత్తం వచ్చేస్తుంది. లేదు మనకి చూడండి, ఒక్కసారిగా మనకు ఒక 10 ఎంట్రీస్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇది ఎంట్రీస్ మార్చుకోవచ్చు. సో ఒక్కసారిగా మీకు 100 ఎంట్రీస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు. సో 100 ఎంట్రీస్ వరకు మనం చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా అనమాట. సో 100 కాలేజెస్ మీకు చూపిస్తున్నాను. సో నేను ఇంకొక కాలేజ్ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఒక కాలేజ్ తీసుకుంటాను. ఇక్కడ మనం తీసుకుందాం. JN2K కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. సో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట, యూనివర్సిటీ అనమాట ఇది. సో ఈ కాలేజీలో చూడండి మొత్తం 00 లెఫ్ట్ ఓవర్ సీట్స్ 00. సో ఈసీఈకి మాత్రం ఒక సీట్ అయితే మిగిలింది. రిమైనింగ్ మెకానికల్, ట్రిపుల్-ఈ, సిఎస్సి, సిఐవి అన్నీ మొత్తం అయిపోయినాయి అనమాట. సెకండ్ ఫేజ్కి ఏం లేవు, ఒక ఈసీఈ తప్ప, ఒక సీట్ తప్ప. ఇది చూడండి, కోర్స్ ఫీజు 10,000 రూపీస్ మాత్రమే. ఇది యూనివర్సిటీ కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది మనకు, ఓకేనా. సో ఇది మీరు చెక్ చేసుకోండి, మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ డేటా చెక్ చేసుకోండి. జస్ట్ ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడనా. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అవన్నీ నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.